మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానిద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వివరించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. అక్కడ శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు రోగి అయి పడి ఉండెను. చావడానికి సిద్ధంగా ఉన్నాడు. శతాధిపతి యేసు ప్రభుని గురించి విన్నాడు. చెప్పడం సంతోషంగా యేసు ప్రభుని గురించి విన్నాడు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చెప్పేవాడే లేకపోతే వినేవాడు ఎక్కడ ఉంటాడు? వినేవాడు ఉంటే చెప్పాలి కదా. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ యేసయ్యని గురించి చెప్పాలి, అవతల వాళ్ళు వినాలి. ఆమేన్ చెప్పండి. అందరూ చెప్పాలా లేదా? ప్రతి ఒక్కరు చెప్పాలి. దానికి బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, రామాయపట్నానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ నోట్లో యేసయ్య మాట ఉండాలి. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. బాధకరమైన విషయం, సంతోషకరమైన విషయం. మన కొరకు ప్రాణం పెట్టేది బాధకరమైంది, ఆయన తిరిగి లేయటం సంతోషకరమైన వార్త. ఈ రెండింటిని కలిపి ఉన్నదాన్నే సువార్త అంటారు. ప్రతి ఒక్కరి నోట్లో ఈ మాట ఉండాలి. యేసు ప్రభుని గురించి ప్రతి ఒక్కరు వినాలి. మనం చెప్పిన ప్రతి మాట యేసు ప్రభుని గురించి వినాలి, మనం చెప్పాలి. అందుకే దేవుడు మనం బ్రతికించాడు ఈ లోకంలో. ఖచ్చితంగా యేసు ప్రభుని గురించి చెప్పాలి. యేసు ప్రభుని గురించి విన్నాడు. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాడు. వీళ్ళు చెప్పుకుంటుంటే విని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతని ప్రియుడైన ఒక అతనికి చావడానికి సిద్ధమైన ఒక రోగంతో బాధపడుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ సంగతి చెప్పుకుందామని వచ్చాడు. చూడండి, ఆ తర్వాత చదవండి. దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దల దగ్గరికి వచ్చాడు. సంఘ పెద్దలు అంటారు కదా, అలాగే యూదుల పెద్దలు అక్కడ ఉన్నారు. యూదుల పెద్దల దగ్గరికి వచ్చి ఈ విన్నపాన్ని చెప్పుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ ఈ యూదుల పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. చెప్పండి, నీ వలన, పెద్దగా, నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు. యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందాలంటే ఒక యోగ్యత ఉండాలి. యేసు ప్రభు ద్వారా నువ్వు దీవించబడాలంటే ఒక యోగ్యత ఉండాలి. స్వస్థతకి యోగ్యతకి ఏం సంబంధం? కానీ ఈ యూదులు చెప్తున్నారు, యేసు ప్రభుతో చెప్తున్నారు ఏమని? నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. నీ వలన మేలు పొందేందుకు యోగ్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది స్వస్థత కొరకు వస్తారు. యోగ్యతను ఖచ్చితంగా మీరు పొందుకొని ఉండాలి. యోగ్యత ఎలా వస్తుంది? యేసు ప్రభు ద్వారా నువ్వు ఒక మేలు పొందడానికి, అది ఏదైనా కావచ్చు, మేలు పొందడానికి, మేలు కొరకు నువ్వు యేసు ప్రభు ద్వారా మేలు పొందేందుకు నువ్వు ఒక యోగ్యత ఉండాలి. చావ సిద్ధమై ఉన్న వాని కొరకు ఇతను వస్తే యూదు పెద్దలు చెప్తున్నారు, యూదుల పెద్దలు, ఇతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడండి అని. ఎలా యోగ్యతను పొందాడు? అతను ఏం చేసి యోగ్యతను పొందాడు? వీళ్ళే చెప్తున్నారు, ఇతను నీ వలన మేలు పొందడానికి యోగ్యుడండి అని.
చెప్పండి, యేసు ప్రభు ద్వారా నేను స్వస్థత పొందడానికి యోగ్యురాలుగా మారాలి నేను కూడా. చేత తెలియదు చెప్పండి, హుషారుగా గట్టిగా చెప్పండి ఆమేన్. ఎలా పొందుతారు? ఎలా యోగ్యులు అవుతారు? మీరు ఎలా యోగ్యులుగా మారుతారంటే దాని కింద చదవండి, ఏముందో చూద్దాం. ఆయన జనులను ప్రేమించి మనకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. అతడు ఎలా యోగ్యుడయ్యాడు? అతడు ఎలా యోగ్యుడయ్యాడంటే యూదులను ప్రేమించి అతను ఒక సమాజ మందిరాన్ని, ఒక మందిరాన్ని వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఒక మందిరాన్ని, తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి ఒక మందిరాన్ని కట్టించాడు. పెద్ద వాళ్ళు సమాజం యూదులందరూ ఆరాధన చేసుకోవడానికి ఒక మందిరాన్ని కట్టించాడు. ఈ స్వస్థత కోసం కట్టిలేదు, అతను ముందే కట్టించేశాడు. ముందే ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. యూదులను ప్రేమించి అతను ఒక పెద్ద సమాజ మందిరాన్ని కట్టించేశాడు. యేసు ప్రభుకు వివరిస్తున్నారు, ఇతను నీ వలన యోగ్యత పొందడానికి, యోగ్యుడు స్వస్థత పొందడానికి యోగ్యత ఎలా పొందాడంటే మన ప్రజల్ని, యూదులను ప్రేమించి ఒక సమాజ మందిరాన్ని మన కొరకు, మన ప్రజల కొరకు కట్టించాడు ఇతను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని మందిరం కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఆ దేవుని మందిరములో ఉంటే ఖచ్చితముగా మీరు యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందుటకు యోగ్యులుగా మార్చబడిపోయారు అంతే. నిశ్చయముగా దేవుని మందిరం కట్టేటప్పుడు మీ కష్టార్జితం దాంట్లో ఉండాలి. అతని కష్టార్జితములో కొంత యూదులను ప్రేమించి ఒక సమాజ మందిరాన్ని కట్టించేసాడు. యేసు ప్రభువు చెప్తున్నారు, నీ వలన స్వస్థత పొందుటకు, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడైపోయాడు. ఒక యోగ్యత మనకు ఉండాలి. యేసు ప్రభు ద్వారా ఒక స్వస్థత పొందడానికి ఒక యోగ్యత కావాలి. యేసు ప్రభు ద్వారా ఒక మేలు పొందడానికి యోగ్యత కావాలి. యేసు ప్రభు ద్వారా మనం ఏమైనా ఆయన అడగడానికి మనకు ఒక యోగ్యత ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాల్లో దరిద్రత ఎందుకంటే రోగాలు అవి పోకుండా అలాగే యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందకుండా పోవడానికి కారణం దేవుని మందిరం కట్టేటప్పుడు వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టరు. మీకు నేను ఈరోజు మూడు మాటలు చెప్తాను. మీ కుటుంబాలు దీవించబడేందుకు, ఆశీర్వదించబడేందుకు, మీ కుటుంబాలు సస్యశ్యామలంగా సర్వ సంపదలు అనుభవించేటట్లుగా, మీ కుటుంబంలో దరిద్రత లేకుండా ఉండినట్లుగా నేను మూడు మాటలు చెప్తాను. ఒకటి, దేవుని మందిరం కట్టేటప్పుడు మీ కష్టార్జితం దేవుని మందిరంలో ఉండి తీరాల్సింది. అతడు యేసు ప్రభు ద్వారా యోగ్యుడైపోయాడు. యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందడానికి, యేసు ప్రభు ద్వారా ఒక కార్యాన్ని అతను యేసు ప్రభు దగ్గర నుంచి పొందడానికి ఒక యోగ్యతను కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు యోగ్యత కలిగి ఉన్నావా? యేసు ప్రభు ద్వారా యోగ్యత, నువ్వు స్వస్థత పొందడానికి కానీ, నువ్వు ఏదైనా పొందుకోవడానికి, యేసయ్యను అడగడానికి కానీ, అడిగి పొందుకునేందుకు ఒక యోగ్యత నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అతడు మన ప్రజల్ని ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు తన కష్టార్జితాన్ని పెట్టి. చాలామంది మందిరం కట్టేటప్పుడు మనం ఇస్తే అంత, ఇగిపోతే అంత, ఎట్లున్నా వాళ్ళు కట్టేస్తారులే అనుకుంటారు. నేను చెప్తున్నాను, బాగా వినండి. ఇక్కడ కూర్చొని ఉన్న ఎవరైనా సరే, ప్రతి ఒక్కరి కష్టార్జితం మందిరం కట్టేటప్పుడు మీ కష్టార్జితం దేవుని మందిరంలో ఉండి తీరాలంతే. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అది ఒకరోజు కూలైనా అవ్వచ్చు, నీ నెల జీతమైనా అవ్వచ్చు, నువ్వు మొత్తం దేవునికి ఇచ్చినా పర్వాలేదు, కానీ మొత్తం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నీ కష్టార్జితం ఉండి తీరాల్సిందే. ఆ మందిరాన్ని చూసినప్పుడు నీకు సంతోషం కలగాలి. నా కష్టార్జితం ఈ మందిరంలో ఉంది అని ఆనందించాలి.
నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఇదిగో దేవుని మందిరానికి నేను దేవుని మందిరానికి నేను నా కష్టార్జితాన్ని ఇచ్చి ఉన్నాను. దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడని నువ్వు 10 మందికి చెప్పుకోలేటట్లుగా దేవుడిని చేయనుగాక. ఈరోజు మనం వస్తున్న మినిస్ట్రీలో ఇన్ని మందిరాలు కట్టామంటే ఎలా కట్టాం? కేవలం విశ్వాసం మీద ఆధారపడి కట్టాం. నీతిమంతులు, దేవుని బిడ్డలు వాళ్ళ కష్టార్జితాన్ని దేవుని మందిరానికి ఇవ్వడం వల్ల ఈ విధంగా ఎన్ని మందిరాలు కట్టగలిగారు. వాళ్ళు ఎందుకు ఇలాగ ఆశీర్వదించబడుతున్నారంటే దేవుని మందిరం కట్టేటప్పుడు వాళ్ళ కష్టార్జితాన్ని దేవుని మందిరానికి ఇచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుకు తెచ్చుకోండి, దేవుని మందిరం కట్టేటప్పుడు మీరు దేవుని మందిరానికి ఎంత ఇచ్చి ఉన్నారు? కొన్ని కుటుంబాలు అయితే ఉదయం పూట టిఫిన్ మానేసి ఆ డబ్బులు దేవుని మందిరానికి ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ దాచుకొని దేవుని మందిరానికి ఇచ్చిన పిల్లలు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మనకు స్వస్థత పొందడానికి ఒక యోగ్యత మనకు ఉండి తీరాలి. ఖచ్చితంగా నీ కష్టార్జితం దేవుని మందిరంలో తప్ప ఇంకెక్కడ అది పడకూడదు. నీ కష్టార్జితం, నీ శ్రమ, నువ్వు శ్రమపడిన నీ కష్టార్జితమైన విత్తనమైన నీ ధనం దేవుని మందిరంలో తప్ప ఇంకెక్కడ అది రాలకూడదు. యేసు ప్రభుని గురించి విన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతడు యోగ్యుడని ఒక స్టేట్మెంట్ యూదుల పెద్దలు చెప్తున్నారు. నిశ్చయముగా నీవు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ యేసయ్య ద్వారా స్వస్థత పొందుటకు మీరందరూ యోగ్యులుగా మార్చబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఒకటి, దేవుని మందిరం కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. 2, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తి కలిగిన దైవ సేవకుడు. దయచేసి తలెత్తిన చూడండి. ఏ కుటుంబం అయితే దైవ సేవకుని గురించి మంచిగా చెప్తుందో ఆ కుటుంబాలన్నీ దీవించబడును గాక. దరిద్రం ఎందుకో తెలుసా? దరిద్రం ఎందుకో తెలుసా? కుటుంబంలో కన్నీళ్ళు ఎందుకో తెలుసా? కుటుంబంలో ఎందుకు నీ కుటుంబంలో తీరని బాధలు ఎందుకో తెలుసా? కొంతమంది దైవ సేవకుల గురించి చెడుగా చెప్పుకొని తిరుగుతుంటారు. ఈమె గనురాలు ఎందుకైందో తెలుసా? ఒక దైవ సేవకుడు గురించి మన ఇంటికి వచ్చి పోచున్న దైవ సేవకుడు, భక్తి కలిగిన దైవ సేవకుడు. చప్పట్లు కొట్టండి సంతోషంగా. చాలు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దైవ సేవకుడు గురించి చెడుగా చెప్పుకొని తిరగద్దు. అలా చెడుగా చెప్పుకొని తిరిగిన కుటుంబాలు ఎంత పతనానికి వెళ్ళిపోయారో నా కళ్ళతో చూస్తూ ఉన్నాను గత 30 సంవత్సరాల నుంచి సేవా అనుభవంలో. ఎన్ని కుటుంబాలు పతనమైపోయినా నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను. దైవ సేవకుల గురించి చెడుగా చెప్పుకొని తిరుగుతున్న కుటుంబాలు ఎంత హీనమైన స్థితిలో ఉన్నాయో కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను. పొరపాటును కూడా దైవ సేవకుల గురించి చెడుగా చెప్పకూడదు. అనేకులు బోధకులు కాకుడి, వాళ్ళకి అధిక శ్రమ అన్నాడు. మీకు అనవసరమైన సబ్జెక్ట్ అది. సేవకుడికి అధిక శ్రమ ఉంటుంది మీకంటే ఎక్కువ. అనేకులు బోధకులు కాకుడి, వారికి అధిక శ్రమ అన్నాడు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అధిక శ్రమను అనుభవిస్తారు. మీరు నోటికొచ్చేట మాట్లాడకూడదు. మీరు దైవ సేవకుల గురించి చెడుగా చెప్పుకుంటూ తిరగకూడదు. ఆమె గనురాలని పేరు పెట్టాను. ఎందుకో తెలుసా? మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్న దైవ సేవకుడు, భక్తి కలిగిన దైవజనుడు.
ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చింది భర్తకి ఒక దైవ సేవకుని గురించి. మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవ సేవకుడు, భక్తి కలిగిన దైవ సేవకుడు. ఆ తర్వాత కావున అతనికి మనము గోడ మీద ఒక చిన్న గది కట్టిస్తాము. అతని కొరకు ఒక చిన్న గది కట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయండి? చర్చి కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఉండాలి ఒకటి. సెకండ్, దైవ సేవకుడు విశ్రాంతి తీసుకునేందుకొరకు ఒక రూమ్ కట్టేటప్పుడు, దైవ సేవకుడు ఇల్లు కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఖచ్చితంగా ఉండి తీరాలి. చెప్పండి, ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ కష్టార్జితం ఉండి తీరాలి. ఒక చిన్న గది కట్టిద్దాం. మన కష్టార్జితంతో ఒక దైవ సేవకుడు విశ్రాంతి తీసుకునే దాని కొరకు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది కట్టిస్తాం. చిన్న గది కడతాం. ఆ తర్వాత అందులో అతనికి ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, దీపస్తంభము ఉంచుతాం. అతను మన వద్దకు వచ్చినప్పుడు పోయినప్పుడు అతడు బస చేసి విశ్రాంతి తీసుకుంటాడు. చప్పట్లు కొట్టండి, సంతోషంగా కొట్టండి. అందుకు ఆమె గనురాలైంది. ఆమె ఎందుకు గనురాలైందంటే, ఒక దైవ సేవకుడు విశ్రాంతి తీసుకోవడానికి కొరకు ఒక గది కడతామని యజమానుడు చెప్పింది. తన కష్టార్జితాన్ని దైవ సేవకుడు విశ్రాంతి తీసుకునే దాని కొరకు ఒక గది కట్టడానికి, తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నించింది. ఒక మంచం, ఒక టేబుల్, ఒక దీపస్తంభం, ఒక పీట, అలా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకుంటాడు దైవ సేవకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఉంటే మీ కుటుంబ సమస్య ఒక్కటే మీకు ఉంటుంది. దైవ సేవకుడు ఇంత పెద్ద కుటుంబానికి ఎన్ని సమస్యలు ఉంటాయి మీకు తెలుసా? ఇన్ని సమస్యలన్నిటినీ దైవ సేవకుడికి వచ్చి చెప్తే అన్నం తినబుద్ధి అవుద్దా? ఎలా ఉంటుంది? ఆ దైవ సేవకుడు విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా కొంతమందికైనా వస్తుందా? ఆ దైవ సేవకుడు గురించి చెడుగా చెప్పుకొని తిరిగి శాపాన్ని అనుభవించడమే, కుటుంబాలు బాధలు పట్టవే. కానీ దైవ సేవకుడు విశ్రాంతి తీసుకోవాలి, మా కుటుంబాలు చల్లగా ఉండాలి, ఆ దైవ సేవకుడు విశ్రాంతి తీసుకోవాలని ఆ గనురాలు ఏం చేసిందంటే, చక్కటి ఇల్లు కట్టి మంచము, టేబుల్, దీపస్తంభము అవన్నీ అక్కడ ఆయన కొరకు సిద్ధపరిచింది. ఎవరైతే దైవ సేవకుడు విశ్రాంతి తీసుకునేందుకు కొరకు చక్కటి రూమ్ కట్టేటప్పుడు మీ కష్టార్జితం అక్కడ ఉంటుందో, మీరందరూ దీవించబడుదురుగాక. ఆమెకు ఒక నింద, పిల్లలు లేరు, సంతానం లేదు. ఎప్పుడైతే దైవ సేవకుడి కొరకు చక్కటి గదిని కట్టించిందో, ఆమె నింద తొలగిపోయింది. చక్కటి బాబుని దేవుడు ఇచ్చేసాడు. చక్కటి చమడగొట్టండి గట్టిగా. ఒక బాబుని దేవుడు ఆ బిడ్డకి దయచేశాడు. గనురాలికి ఒక బిడ్డను దయచేశాడు. చక్కటి బాబుని దేవుడిచ్చాడు. ఒకరోజు హఠాత్తుగా బాబు చనిపోయాడు. గాడిది గంతలు కట్టించుకొని ఆ బిడ్డను తీసుకుని దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది. దైవ సేవకుడు ప్రార్థన చేసి ఆ బిడ్డను లేపాడు. చపడగొట్ట గట్టిగా ఆ బిడ్డను లేపాడు. ఆ బిడ్డను లేయడానికి, ఆ మరణం నిరర్థకం అవడానికి ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆమె కష్టార్జితాన్ని దైవ సేవకుడి కొరకు ఖర్చు పెట్టింది. మరణం నిరర్థకం అయిపోయింది. నిత్యజీవం మా ఇంట్లోకి వచ్చేసింది. కన్నీళ్లు తొలగిపోయాయి. సంతోషం మా ఇంట్లోకి వచ్చేసింది. ఆమె ఏం చేసింది? దైవ సేవకుడు విశ్రాంతి తీసుకునేదానికి ఒక గది కట్టింది. ఒక మంచం, ఒక టేబుల్, ఒక దీపస్తంభం, ఒక పీట, చక్కగా కూర్చొని చదువుకునేందుకు కొరకు, విశ్రాంతి తీసుకునేందుకు కొరకు దైవ సేవకుడి కొరకు చేసింది. ఆ కష్టార్జితం అనే విత్తనం మరణాన్ని నిరర్థకం చేసేటట్లుగా చేసేసింది. ఆ కుటుంబంలో కన్నీళ్లు తొలగిపోయాయి. సంతోషం. అందుకే ఆమె గనురాలయ్యింది.
దైవ సేవకుని గురించి ఒక్క మాట కూడా చెడుగా నోరెత్తి మాట్లాడలేదు. అందుకే ఆమె గనురాలైంది. మరణం నిరతకమైపోయింది, నిత్య జీవం వచ్చేసింది. ఆమె కష్టార్జితం ఒక దైవ సేవకుడు ఇల్లు కట్టేటప్పుడు ఖర్చు పెట్టింది. మీ కష్టార్జితం, దైవ సేవకుడు విశ్రాంతి తీసుకునే గది కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మీ దరిద్రత పోవాలన్నా, మీ కన్నీళ్లు తొలగాలన్నా, నీ కుటుంబంలో ఎటువంటి కొరతలు తీరాలన్నా నిశ్చయముగా దైవ సేవకుడు విశ్రాంతి తీసుకునే గది కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఉండి తీరాలి. చక్కగా దైవ సేవకుడు రూమ్ కట్టుకుంటే, ప్రశాంతం కట్టుకుంటే కొంచెంసేపు చదువుకుంటాడు, మోకరించి ప్రార్థన చేసుకుంటాడు, ఎక్కువసేపు బైబిల్ చదువుతాడు, చక్కగా సంఘానికి మంచి వివరణ దేవుని వాక్యాన్ని అందిస్తాడు. ఒకప్పుడు మన అవసర మందిరాల్లో చక్కగా రూములు లేవు, మందిరాల్లో పడుకునేవాడు. దేవుడు ఈరోజు చక్కగా మందిరాలు ఇచ్చాడు, మన విశ్వాసుల కష్టార్జితం ఇచ్చారు. ఈరోజు ఆ కుటుంబాలన్నీ దీవించబడిపోయినాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేత తెల్లలో చెప్పు, హుషారుగా చెప్పు, హల్లెలూయా. ఖచ్చితంగా మీ దేవుని సేవకుడు రూమ్ కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఉండాలి. మందిరం కట్టేటప్పుడు ఉండాలి. దైవ సేవకుడు ఇల్లు కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఉండాలి. మీరు ఇచ్చి చూడండి, మీ కుటుంబాలు స్వర్గసీమగా మారిపోకపోతే అప్పుడు నన్ను అడగండి. నిశ్చయముగా మీ కుటుంబాలు దీవించబడిపోతాయి. దరిద్రత మీ దరికే రాకుండా మాయమైపోద్ది, పారిపోద్ది. మీ కుటుంబాలను చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత బాగున్నారే కుటుంబాలు అనుకుంటారు. ఆ గనురాలు ఇంట్లో ఏ గొడవలు లేవు, భార్యాభర్తలు ఎంత హాయిగా ఉన్నారు. గాడిద గట్టి ఇవ్వండి అంటే వాళ్ళ భర్త గంతలు కట్టించి ఇచ్చాడు, నేరుగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆ కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉందో చూడండి. దైవ సేవకుడికి ఖర్చు పెట్టిన ఆ కుటుంబం దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. చదువుకోవటం మాత్రమే చదువుకొని మన జీవితంలో మనం అలా చేయకపోతే మనకంటే దరిద్రులు ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. ఒకటి, మందిరం కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఉండాలి. రెండు, దైవ సేవకుడు ఇల్లు కట్టేటప్పుడు మీ కష్టార్జితం ఉండాలి. మూడో మాట చెప్తున్నాను, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 13వ వచనంలో, అప్పుడు అక్కడ ఏలియాని దేవుడు ఒక ప్రాంతానికి పంపించాడు, కరువున్న ప్రాంతానికి పంపించాడు. అక్కడ ఒక విధవరాలు ఉంది, నిన్ను పోషిస్తాడు పో అని చెప్పి పంపించాడు. అక్కడికి వస్తే ఆమె కట్లు ఏరుకుంటుంది, పుల్లలు ఏరుకుంటా ఉంది, పుల్లలు ఏరుకుంటుంది అడవిలో. ఊరి బయట కట్లు ఏరుకుంటా ఉంది పుల్లలు. దైవ సేవకుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు అమ్మా అన్నాడు. పుల్లలు ఏరుకుంటున్నానయ్యా. ఎందుకు? అంత పిండి ఉంది, అంత నూనె ఉంది, నేను నా కొడుకు అంత అప్పం చేసుకుని రొట్టెలు చేసుకొని తిని చస్తామని పుల్లలు ఏరుకుంటున్నానయ్యా అని చెప్పి, తిని చచ్చిపోయి అందుకొరకు పుల్లలు ఏరుకుంటుంది. ఇంకా చివరి రోజు, ఆ రోజుతో ఇంకా ఆ ఇంట్లో తినడానికి తిండి లేదు. ఆ రోజు తింటే అంత దరిద్రత, అంత కరువు ఆ దేశంలో ఉంది. దైవ సేవకుడు అక్కడికి వెళ్ళాడు. ఆమెతో ఒకటే మాట చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళి నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొచ్చి పెట్టు. ఆమె ఏమనుకోవాలి? మనమే ఇంత దరిద్రతలో ఉంటే మనకు దొరికిన పాస్టర్ మనకంటే దరిద్రుడు అనుకోవాలి. అనుకోవాలా లేదా? ఈ పాస్టర్ ఎవరు ఇంత దరిద్రుడు అని అనుకోవాలి. మేము తిని సావాలనుకుంటే మాకు పెట్టమంటే పాస్టర్ వచ్చాడు, ఇదేం పాస్టర్ అని అనుకోవాలి. అక్కడ దాకా ఎందుకు? మీరు చక్కగా చికెన్ బిర్యానీ చేసుకొని
టేబుల్ మీద పెట్టుకొని వేడి వేడిగా తినేటప్పుడు నేనే వచ్చి ప్రైజ్ లాడన్నాను. ఒక అబ్బా వచ్చాడరా నాయన, తినేటప్పుడు వచ్చాడు, మన నోట్లో మట్టి కొట్టాడు రా నాయన అనుకుంటారా అనుకోరా? మీరు మనసులో పైకి అనకపోయినా లోపల మాత్రం అనుకుంటారు. పైకి అనరు, పాస్టర్ గారు వచ్చారు రండి భలే టైర్కి వచ్చి తినండి, వచ్చినాడు రా నాయన అని లోపల అనుకుంటారు. ఆమె ఏం చేసింది తెలుసా? నేరుగా ఇంటికి వెళ్ళి ఒక రొట్టె చేసి తీసుకొచ్చి దైవ సేవకుడికి పెట్టింది. దైవ సేవకుడు చెప్పినట్లు చేసింది. ఆయన రాసిన బైబిల్, ఆయన చెప్పినట్టు చేసింది. దైవ సేవకుడు చెప్పినట్లుగా వెళ్ళి ఒక రొట్టె చేసుకొచ్చి దైవ సేవకుడికి పెట్టింది. వాళ్ళు తిని చచ్చిపోతామనుకున్న స్థితిలో కూడా, ఆ స్థితిలో కూడా ఆ విధవరాలు దైవ సేవకుడు ఆకలి తీర్చడానికి దైవ సేవకుడు మాట విని వచ్చి దైవ సేవకుడికి ఆకలి తీర్చి, ఎప్పుడైతే దైవ సేవకుడికి ఆకలి, దైవ సేవకుడు దాన్ని తీసుకుని ఆశీర్వదించి తిన్నాడో, ఆ రోజు నుంచి బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. కొట్టండి చప్పలు సంతోషంగా గట్టిగా. ఆమేన్. ఆమె ఏం చేసిందంటే తీసుకొచ్చి దైవ సేవకుడు పెట్టేసింది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే దైవ సేవకుడు ఆకలి తీర్చిన ప్రతి కుటుంబం ఆశీర్వదించబడిపోవును గాక. దైవ సేవకుడు ఆకలి తీర్చిన కుటుంబాలు సస్యశ్యామలముగా కలిమి సంపద కుటుంబంలో నివసించును గాక. ఆమె దైవ సేవకుడు ఆకలి తీర్చింది. వాళ్ళు ముందు తినకుండా ముందు దైవ సేవకుడికి పెట్టేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా దైవ సేవకుడు ఆకలి తీర్చాలని ఆశపడ్డారా? మీరు ఎప్పుడైనా దైవ సేవకులకి అన్నం పెట్టాలి, వాళ్ళు మన కొరకు కష్టపడుతున్నారే, వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టాలని ఆశపడ్డారా? దైవ సేవకుడు ఆకలి తీర్చి చూడండి, మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు సస్యశ్యామలంగా దరిద్రత కంటికి కనబడకుండా దేశమంతా కరువులో ఉన్న నీ కుటుంబం సర్వ సమృద్ధిని అనుభవించును గాక. అనుభవించును గాక. కొంతమంది ఉద్యోగస్తులే, వాళ్ళలో దరిద్రత ఉంటుంది. ఒకడు ఆటో తోలుకుంటుంటాడు, వాడింట్లో సర్వ సమృద్ధి ఉంటుంది. నేను ఒక ఊర్లో సేవ చేసేటప్పుడు ఒక ఆటో వాళ్ళ భార్య భర్తలు పిల్లలు ముగ్గురు దిగారు. వాళ్ళ పాప, అతని భార్య ఆటోలు దిగింది చూడలేదు. నేను నేరుగా లోపలికి వచ్చారు. ఆఫీసర్లు అనుకొని, ఆఫీసర్లు ఏమో అనుకున్నా, టక్ చేసుకున్నాడు. టక్ చేసుకుని మంచి డ్రెస్తో దిగొచ్చారు. ఏం చేస్తారు మీరన్నా? ఆటో తోలుతామన్నా మేము. అవునా? ఏంది టక్ చేసే బెల్ట్ లేదే అన్నా. లేదన్నాడు. నా బెల్ట్ తీసి ఆయనకి ఇచ్చేసా, వేసుకోవాలి. అంతలో రైల్వే ఉద్యోగతను వచ్చాడు. కాలర్ దగ్గర చినిగిపోయింది. ఎంతరా నీకు జీతం అన్నా? 50,000 అన్నాడు. ఎంత అంట జీతం? 50,000. కాలర్ దగ్గర చినిగిపోయింది. అసలు ఆ మొహం చూస్తే మొహం గడిగాడా లేదా అన్నట్టుగా ఉంది. ఉద్యోగస్తుడే కానీ దరిద్రుడిలాగా ఉన్నాడు. ఆటో తోలుకుంటున్న ఆఫీసర్ లాగున్నాడు. వెంటనే నా బెల్ట్ తీసి ఆయనకి ఇచ్చి బెల్ట్ టక్ చేసుకున్నప్పుడు బెల్ట్ లేకుండా ఉండకూడదు, బెల్ట్ వేసుకున్నాను. ఆఫీసర్ లాగున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తే ఆఫీసర్ లాగే ఉంటారు. కొంతమంది ఉంటారు ₹1,00,000 సంపాదించిన వాళ్ళు వీళ్ళు అడుక్కుంటుంటారు. 10,000 అప్పి, 5,000 అప్పి, 2,000 అప్పి, ఈ నెలాఖరికి ఇస్తాని అడుక్కు తినే బతుకే. కానీ ఎందుకో తెలుసా? దైవ సేవకుడు ఆకలి తీర్చి ఉండదు ఆ కుటుంబం. ఒకడు దేవుని మందిరం కట్టేటప్పుడు మీకు కష్టార్జితం ఉండాలి. 2 దైవ సేవకుడు ఇల్లు కట్టేటప్పుడు మీకు కష్టార్జితం ఉండాలి. 3 దైవ సేవకుడు ఆకలి తీర్చాలి.
ఈ 3 చేసి చూడండి. మీకంటే ఐశ్వర్యవంతులు ఈ భూమి మీద ఇంకోటి ఉండకూడదు అంతే. ఇంట్లో బియ్యం లేకుండా వచ్చి ఉండొచ్చు, నువ్వు తినడానికి తిండి లేకుండా ఉండొచ్చు. ఒకసారి దైవ సేవకుడు అన్నం పెట్టి చూడు. నేను కర్ణాటకలో సేవ చేసేటప్పుడు హుబ్లీలో సేవ చేసేటప్పుడు సుమారు ఒక 60 మంది 50 మంది వస్తున్నారు. చిన్న రూమ్ తీసుకొని ప్రారంభించా. 5 మందితో ప్రారంభించా. 11 నెలలే సేవ చేశా. 200 మందికి బాప్తిసాలు ఇచ్చా. పెద్ద మందిరం కట్టా. అప్పట్లో 50 మంది ఉన్నప్పుడు క్రిస్టమస్ వచ్చింది. టయానికి ప్రారంభించేవాడిని, టయానికి ముగిచేసేవాడిని, టయానికి వచ్చేసేవాడు జనం కూడా. అక్కడ టైం అంటే టైం, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు, అంత బాగా వస్తారు టైం. అక్కడ టైం మెయింటైన్ చేస్తారు. నేనేం చేశాను, ఆ రోజు క్రిస్టమస్ రోజు ఒక అరగంట ముందే ప్రార్థన ముగిచేసి తొందరగా వెళ్ళిపోయి ఎవరెవరు వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడెక్కడ ఎన్ని రకాలు చేసుకుంటారో అన్నీ తెస్తారా, మీరు ఏం వండొద్దురా అని చెప్పా బ్రదర్స్కి. క్రిస్టమస్ రోజు 11 గంటలకే ఆరాధన ముగిచేసి వెళ్ళిపోయారు. 12 అయినా ఒక్కరు రాలా. తలుపు కదిలితే ఎవరు వచ్చారా అంటున్నా నేను. ఆకలి తినే వయసు కదండి, తినే వయసు కదండి ఆకలి. వరంగల్లో ఉన్నప్పుడు నేను సాయంత్రం అయితే ఎక్కడో దగ్గర ఊళ్ళో కూటమి పెట్టుకునేవాడిని. ఎందుకు పెట్టుకునేవాడిని తెలుసా? ఏదో ఒక తల్లి అంత పప్పుచారు, అంత చిక్కుడుగాయలు, ఏదో అంత అన్నం పెడితే కడుపుండా తిని దీవించి వచ్చేవాడిని. బ్రదర్స్ చేసేదానికి చేతగాక కోడి తీసుకొచ్చి చేయరా అంటే ఉడకబెట్టకుండా నూనెలో వేయించి ఇచ్చారు నాకు. వరంగల్లో ఉన్నప్పుడు నా పరిస్థితి. వరంగల్లో ఉన్నప్పుడు హుబ్లీలో తీసుకొచ్చి పెడతారని కాసుకోనున్నా. 1 గంటకి ఎవరు తేలా, 2 అయినా ఎవరు రాలే. బ్రదర్స్కి ఊరి అన్నం వండండి రా అన్న. అన్నం వండండి అని మళ్ళీ ఒరే గంజి బారబోయకుండా ఆపండి అని గంజి దాంట్లో పోసుకొని క్రిస్టమస్ రోజు గంజి పోసుకుని తిన్నా. ఒక్కరు కూడా నాకు బిర్యానీ తెచ్చి పెట్టలా. కిస్మిస్ రోజు కొత్తగా సేవ ప్రారంభించి వాళ్ళకి తెలియదు పాపం, తెస్తారనుకున్నా నేను, వాళ్ళు తేలా. మీరు తినేటప్పుడు మీ దైవ సేవకులను గుర్తుపెట్టుకోండి. ఆ విధవరాలు దైవ సేవకుడి ఆకలి తీర్చింది, కరువు పోగొట్టుకుంది. ఆ కరువు దేశమంతా ఎవడుండ మీ ఇంట్లో ఉన్న సీసాలు తండి, అన్ని సీసాలు నింపేస్తుంది నూనె. ఆమె కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కరువు పోగొట్టేస్తున్నారు ఆమె. చూడండి, దైవ సేవకుడి మాట ఏంటి, ఎంత గొప్పతనం చూసుకోండి. ఈరోజు చాలా ఇళ్ళు దరిద్రతను అనుభవించడానికి కారణం దైవ సేవకు ఒక ముద్ద పెట్టడం లేదు, ఆకలి తీర్చడం. ఒకసారి ఏసన్ గారితో ఊరికి పోయాం. 3 రోజులు మీటింగ్. 2 రోజులు వాళ్ళు మాతో కూర్చొని తినేస్తాను కూర్చొని. 3వ రోజు ఏం చేశాడంటే, మేము తొందరగా వెళ్ళిపోవాలండి, మీరు కూర్చోటి నిలబడండి అన్నాడు. కూర్చోటి నిలబడండి, మేము తినిన తర్వాత మీరు తింటారు, అటు నిలబడండి అని మమ్మల్ని అంతా కూర్చోబెట్టుకుని, అన్న తినండి అన్న వద్దు, రాళ్ళు తింటే అరిగిపోయే వయసులో మీరు తినండి అని మొత్తం వాళ్ళకి మిగలకుండా మొత్తం మాకు పెట్టేసాడు. చూస్తున్నారు వాళ్ళు. 2 రోజుల నుంచి మా పేరు చెప్పి వాళ్ళు తినేస్తున్నారు. 3వ రోజు మాత్రం మొత్తం మాకు పెట్టేశాడు ఏసన్న. ఇంకా వ్యాన్ ఎక్కిన తర్వాత నవ్వుతాడు చూడు ఏసన్న. ఓరి వాళ్ళు 2 రోజుల నుంచి మన పేరు చెప్పి వాళ్ళు తినేస్తున్నారా. ఆఖరి రోజు చూడు వాళ్ళు చూస్తూ ఉన్నారు మనం తింటుంటే. మీరు గుర్తుపెట్టుకోండి, ముందు దైవ సేవకుడు ఆకలి తీర్చండి, ఆ తర్వాత మీరు తినండి. మీ కరువు పోకపోతే అప్పుడు నన్ను అడిగి. నేను ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో నూకలన్నం తింటారు వాళ్ళు, మంచి బియ్యం తినరు వాళ్ళు, నూకలన్నం తింటారు. మా చర్చి పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఏ ఊళ్ళో చెప్పను, మీరు వెళ్ళి అడిగి వస్తారు. అది మీరు తక్కువైన వాళ్ళు కాదు, ఛార్జీలు పెట్టుకుని పోయి వస్తారు. మన చర్చి పక్కనే ఉంటుంది ఇల్లు. నూకలన్నం తింటారు వాళ్ళు. నన్ను భోజనానికి పిలిచి మంచి బియ్యం తీసుకొచ్చి అన్నం వండారు. నేను అన్నాను, మీరు ఏం తింటారు అది పెట్టాలి కానీ నాకు ఇది ఎందుకు పెట్టారు? మీరు దైవ సేవకులండి, మీకు మంచి అన్నం పెట్టాలి.
నేను కొంచెం అంతంత ఊరికాడ తినేసి వచ్చేసాను. మిగిలిన అన్నం వాళ్ళు తినకుండా మంచి బియ్యం అన్నం మందిరానికి పంపించాను. ఈరోజు ఆ ఇంట్లో నుంచి 3 దేవుని సేవకు వచ్చినారు. చపడకూడండి, 3 దైవ సేవకులు. 3 దైవ సేవకులు మన చర్చిలో ఉన్నారు. ఈరోజు 3 ఉన్నారు, ఒకే ఇంట్లో 3. ఈరోజు వాళ్ళు నూకలన్నం తినే ఆ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇల్లులు అద్దెకిస్తే వాళ్ళు బతికిపోతారు. అన్ని ఇళ్ళులు కట్టారు. దైవ సేవకుడు ఆకలి తీర్చిన కుటుంబాలన్నీ చల్లగా ఉండునుగాక, దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నేను ఒక 2 నెలల క్రితం చెప్పాను, మీరు అప్పు చెయ్యకూడదు అని. చెప్పానా లేదా? ఏం చేయకూడదని చెప్పాను? మీరు యెహోవాకు అప్పిస్తారా? ఇప్పుడు యెహోవాకు అప్పిస్తారా? యెహోవాకి అప్పిస్తారా? పేదల్ని కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు. మిమ్మల్ని అందరినీ దేవుడికి అప్పిచ్చేంత ఐశ్వర్యవంతులుగా చేయునుగాక. చేత తెల్లలు చెప్పండి, హుషారు చెప్పండి, గట్టిగా చెప్పు, సంతోషంగా చెప్పు. ఏం చేయాలి? 1, దేవుని మందిరం కట్టేటప్పుడు. 2, దైవ సేవకుడు ఇల్లు కట్టేటప్పుడు. 3, దైవ సేవకుడు ఆకలి తీర్చాలి. ఈ 3 పనులు చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగిచేస్తాం. ఒకటే ఒక మాట, ఎక్కువసేపు చెప్పండి. మీరిచ్చే విత్తనం అంటే మీ కష్టార్జితమైన డబ్బులు ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు. బీడు భూమి ఉంది, గచ్చపొదలు ఉన్నాయి, రాళ్ళల్లో పడితే మొలవదు, రోడ్డు పక్కన పడితే మొలవదు. మంచి నేలలో పడాలి. అదే మంచి నేల ఏదో మీకు చెప్పి నేను ముగిచేస్తాను. ఎక్కడంటే అక్కడ మీ విత్తనాన్ని రాల్చకూడదు. ఎవరికంటే వాళ్ళకి మీ కానుక ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే అది ఫలించకపోవచ్చు. మందిరం కట్టేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు దైవ సేవకుడు ఆకలి తీరుస్తున్నారు. మీ కష్టార్జితాన్ని ఎవరికి ఇస్తున్నారు? రకరకాలుగా ఈరోజు సేవ చేస్తున్నామని రకరకాల వేషాలతో, రకరకాల పన్నాగాలతో, రకరకాల ప్లాన్లతో జనాల్ని మోసం చేసేవాళ్ళు తిరుగుతున్నారు. ఎవరి చేతికిస్తే మీరు 100 రెట్లు ఆశీర్వాదాలు అనుభవిస్తారో మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 19:29 రెఫరెన్స్తో కూడా, విత్ రెఫరెన్స్తో కూడా చెప్తున్నాను మీకు. చూడండి, బాగా వినండి, శ్రద్ధగా వినండి. బైబిల్ అలాగ ఉందో లేదో చూడండి. నా నామము నిమిత్తము. చూడండి, అందరికీ కాదు మందిరం కట్టేటప్పుడు కానికేయాల్సింది మీరు. ఇల్లు కట్టేటప్పుడు అందరికి కాదు ఇవ్వాల్సింది. అందరూ కాదు దైవ సేవకులు అంటే. బ్యాగ్ తెలుసుకున్నంత దైవ సేవకుడు కాదు. నా నామము నిమిత్తము అన్నదమ్ముళ్ళని, అక్కజెళ్ళులని, తండ్రిని, తల్లిని, పిల్లల్ని, భూముల్ని, ఇళ్ళని విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందే, 100 రెట్లు మీకు రిటర్న్ వచ్చే ఒక స్విస్ బ్యాంక్ ఎక్కడుందంటే వీటిలన్నిటినీ వదిలిపెట్టొచ్చిన వాడి చేతికిస్తే మీకు 100 రెట్లు వస్తాయి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడిని కనిపెట్టాలి మీరు. అందరు సేవకులు కాదు.
తెల్ల బట్టలు వేసుకున్నాడు అందరు దైవ సేవకుడు అనుకున్నారు. మీరు బాగా గమనించండి. నా నామము నిమిత్తం ఒక లిస్ట్ ఉంది ఇక్కడ. వీటిలన్నిటిని విడిచిపెట్టి వచ్చిన వాడైతే 100 రెట్లు పొందుకుంటారు. మీరు 100 రెట్లు. ఈ లిస్టు ఇంకొకటి కూడా ఉంది. ఏంది? ప్రాణమును సహా ద్వేషించి. అదే రెఫరెన్స్ ఎక్కడ? ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యని పిల్లల్ని అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు. ఇప్పుడు ఎవరి చేతికి ఇవ్వాలి మీ కానుక? ఎవరి చేతికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. అది 100 అంతలుగా ఫలించదు. ఈరోజు ఓసన్న మినిస్ట్రీ ఇంత డెవలప్ అయిందంటే, 100 రెట్లుగా ఆస్వాదించబడుతుందంటే ఒకే ఒక దైవ సేవకుడు యేసన్న గారు ఒక్కడే ఒకడు అన్నిటిని వదిలిపెట్టి వచ్చాడు. ఈరోజు 100 రెట్లుగా డెవలప్ అయింది. దేవునికి స్తోత్రం. అటువంటి దైవ సేవకుడు ఎవరైనా ఉన్నారా? వెతకాలి మీరు. ఆశలు చంపుకొని, కోరికలు చంపుకొని ప్రభు కొరకు నిలబడే దైవ సేవకుడు ఎవడున్నాడో చూడాలి. 10 రూపాయలు అటువంటి దైవ సేవకుడికి ఇస్తే మీరు 1000 రూపాయలు అనుభవించదురుగాక. కోట చప్పట్లు సంతోషంగా. ఆ 10 రూపాయలు ఒక విలువైన ఆత్మను రక్షించడానికి వాడతాడు ఆ దైవ సేవకుడు. ఎవరంటే వాళ్ళ చేతికి కానికూడదు. ఎవరంటే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. 100 రెట్లు నువ్వు దాన్ని అనుభవించాలి. వీటిలన్నిటిని విడిచిపెట్టి వచ్చిన సేవకుడు ఎవడో కనిపెట్టాలి. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు తీసేస్తే దొంగ నోట్లు రావని 2000 రూపాయల నోట్లు, ఇంకే నోట్లు 500 రూపాయల నోట్లు చేశాడు. 500, 2000 కూడా దొంగ నోట్లు ఎప్పుడో వచ్చేస్తున్నాయి. ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ ఉండాలి. అప్పుడే ఒరిజినల్ వాల్యూ తెలిసేది. నిజంగా సేవ చేసేవాడు ఎవరో, డూప్లికేట్గా సేవ చేసేవాడు ఎవడో ఉండాలి. కొంతమంది నన్ను అడుగుతారు, ఒరే వీడు ఇటు చేస్తున్నాడు, వాడు అటు చేస్తున్నాడు అంటే. ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ కూడా ఉండాలిరా. ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ ఉండాలి. డూప్లికేట్ని పట్టుకుంటే చిత్తు కాగితంలాగా కాల్చాడు మారేస్తారు. విలువైన కాగితాన్ని అయితే జాగ్రత్తగా మడిచి జోబిలో పెట్టుకుంటారు. ఈరోజు చాలామంది డూప్లికేట్ ఏదో ఒరిజినల్ తెలియట్లే. ఎవడు సేవకుడో, ఎవడు దొంగో, ఎవడు సమర్పించుకున్నాడో, ఎవడు నాటకాలు వేస్తున్నాడో, ఎవడు సేవ అనే దాంట్లో ముసుగులో తిరుగుతున్నాడు అనేది కూడా తెలియట్లేదు చాలామందికి. మీకు లిస్టు గుర్తుండాలి. ఒకటి చెప్పండి, మళ్ళీ చదవండి. లిస్టు 3 రెఫరెన్స్లో లిస్టు ఒకటేగా ఉంటుంది, ఏం మారదు. అది ఇది అట్టే ఉంటుంది. తన ప్రాణమును సహా ద్వేషించేసేయాల. ప్రాణాన్ని కూడా ద్వేషించిన సేవకుడు ఎవడున్నాడో వాడి చేతిలో మీ కష్టార్జితం పడాలి. అతను కట్టే మందిరంలో మీ కష్టార్జితం ఉండాలి. అతను కట్టుకునే రూముకి మీ కష్టార్జితం ఉండాలి. అతని ఆకలి మీరు తీర్చాలి. ఖచ్చితంగా మీ కష్టార్జితం అతని చేతిలో పడాలి. అది 100 రెట్లు మీరు అనుభవించి తీరాలి. 100 రెట్లు మీరు అనుభవించదురుగాక. ఇహమందును పరమందును 100 రెట్లు మీరు పొందుదురుగాక. 100 రెట్లు నిశ్చయముగా మీరు 100 రెట్లు. ఎందుకు 100 మంది ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నారంటే ఎవరికంటే వాడికి ఇస్తారు. ఎవరికి ఇస్తారో వాళ్ళకి తెలియదు. ఎవరికంటే వాళ్ళకి ఇస్తారు. మ్యాగజైన్ పంపించారు, అందుకని ఆయనకి పంపించాం. ఇంత పెద్ద సీల్డ్ ఒకటి ఇచ్చాడు నాకు, ఆయనకి పంపించాం. సమస్తం విడిచిపెట్టిన దైవ సేవకుడికి 100 రెట్లు మీరు అనిపిస్తారు. నిత్యత్వంలో దేవునితో యుగాయుగంలో ఆయనతో జీవిస్తారు. తల్లిని, తండ్రిని, అక్కజనులను, భార్యని, పిల్లల్ని, సమస్తం ప్రాణమును సహా ద్వేషించిన దైవ సేవకుడు ఎవరో గుర్తుపట్టగలిగితే మీరు 100 రెట్ల ఆశీర్వాదాలు పొందుతారు. చపల కొట్ట గట్టిగా, హుషారుగా, శక్తితో కొట్ట గట్టిగా.
హుషారుగా. నీ కష్టార్జితం దేవుని మందిరంలో ఉండాలి. అబ్రహాముకు తెలియకుండానే దేవునికి ఆకలి తీర్చాడు. అబ్రహాముకు తెలియదు దేవుడని. వాళ్ళ ముగ్గురిని ఇంట్లోకి పిలిచి, బాటసారులుగా వెళ్తున్న వాళ్ళ ఇంటికి పిలిచి ఆహారం పెట్టాడు. అబ్రహాము దీవించబడ్డాడు. ఆకలి తీర్చిన అబ్రహాము దీవించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దైవ సేవకుడు ఆకలి తీర్చండి. యవ్వన కాలమంతా తిరిగాం. తినడానికి తిండున్న తినేదానికి టైం లేకపోతే తిరిగాం. ఇప్పుడు తిందామన్నా శరీరం సహకరించట్లేదు. ఇప్పుడు తింటామన్నా శరీరం సహకరించట్లేదు. తినే టైంలో తినడానికి టైం లేక వ్యానుల్లో లక్షల కిలోమీటర్లు తిరిగి సేవ చేశాం. ఎవరి కోసం? యేసయ్య కోసం. మీ కుటుంబాలని క్షేమంగా ఉండాలని తిరిగాం, సేవ చేశాం. ఈరోజు ఇంతమందిని దైవ సేవకుల తిరగబట్టి కష్టపడి సేవ చేయబట్టి కదా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పోగు చేసి ఇలాగ చేర్చగలిగాం. యేసన్న గారు చెప్పారు, మాకు చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒరేయ్, చర్చిలు కట్టాం, జనాన్ని పోగేసాం, వాళ్ళందరినీ చేర్చాం. ఇక మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ జనాన్ని అందరినీ నిత్యత్వానికి సిద్ధపరచడమే రా అన్నాడు. చవడగొడ సంత వాళ్ళందరినీ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచడమే మన పని అన్నాడు. ఇక్కడున్న వాళ్ళు ఏ ఒక్కరు విడవబడకూడదు, ఏ ఇంట్లో దరిద్రత ఉండకూడదు, ఏ ఇంట్లో కూడా కన్నీళ్లు పెట్టకూడదు. మీ కుటుంబాలు సర్వ సమృద్ధిని అనుభవించాలి. రోగాలతో చావకూడదు. రోగాలు మీరు యోగ్యులుగా మార్చబడాలి. యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందేదానికి యోగ్యులుగా మార్చబడాలి. మందిరం కట్టేదానికి మీ కష్టార్జితం ఇచ్చి మీరు యోగ్యులుగా మార్చబడాలి. పాస్టర్ గారు రూమ్ కట్టేటప్పుడు మీ కష్టార్జితాన్ని ఇచ్చి మీరు మీ నిందలు తొలగిపోవాలి. దైవ సేవకుడు ఆకలి తీర్చి మీ దరిద్రత పారిపోవాలి. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం కట్టేటప్పుడు కష్టపడండి, మీ కష్టార్జితం దేవుని మందిరంలో ఇవ్వండి. దైవ సేవకుడు ఆకలి తీర్చండి. దైవ సేవకుడు రూమ్ కట్టేటప్పుడు మీ కష్టార్జితాన్ని పెట్టండి. మీరు సర్వ సమృద్ధి అనుభవించదురుగాక. మోకరించి తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాళ్ళు వంగండి. అందరు చక్కగా మోకాళ్ళు వంగండి. నిలువు మోకాళ్ళు వంగండి. అందరు చక్కగా నిలువు మోకాళ్ళు వంగండి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, ఆరాధన స్తుతి ఆరాధన. త్రియేక దేవా పడాలి. స్తుతి ఆరాధన. తండ్రి అయినదే, కుమారుడైన పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, స్తుతి ఆరాధన. త్రియేక దేవా, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, స్తుతి ఆరాధన. త్రియేక దేవా, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదాన ఆరాధన, నీవే
కదా నా ఆరాధన. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, స్తుతి ఆరాధన. త్రియేక దేవా ఆరాధన, 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 స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. ఓరి భాషా తరిగా బాబా, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన. నీకేనా ఆరాధన, ఆరాధన, స్తుతి 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 ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే నా ఆరాధన. సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సియోనులో నుండి దీవించువాడవు, సదాకాలము జీవించువాడవు. సియోనులో నుండి దీవించేవాడు. నువ్వు చేసిన తీర్మానాన్ని బట్టి ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ ఇంట్లో దరిద్రత ఉండదు. నీ రోగం మొట్టమాయమయ్యేటట్టుగా దేవుడు చేయను కాక, నిన్ను యోగ్యుడిగా చేయను కాక, నిన్ను గనురాలుగా చేయను కాక. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తానండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రార్థన ప్రార్థన చేయబోతున్నా. మీకోసం ప్రార్థన చేయబోతున్నా. ప్రార్థన చేయబోతున్నా. రెండు చేతుల స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, ఉదయకాలం కొరకై మీ స్తోత్రం. మీ వాగ్దాన రీతిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి తండ్రి, ఇంతవరకు ప్రభువా మీరు మాతో, మా ఒక్కొక్కరితో సూటిగా తేటగా మాట్లాడినందుకే మీ స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా మీ వల్ల మేలు పొందుటకు అయ్యా శతాధిపతి ఎలాగ యోగ్యుడిగా జీవించాడో ఆ విధమైన అర్హత యోగ్యత కలిగిన వారమై ఉన్నట్లు ప్రభు, అలాగే తండ్రి శూన్యమీరాలు అయ్యా మన యొద్దకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదునని అతనికి ఇల్లు, ఒక గది, దీపస్తంభం, పీట, బల్ల ఉంచినట్లుగా తండ్రి అయా సారిపత్తు ఊరి విధవరాలు ఏలియాని మొదట అప్పం చేసి ఏలియాని పోషించి ఆకలి తీర్చినట్లుగా మీ లేఖనాల్లో నుంచి తేటగా మాట్లాడి ఉన్నారు తండ్రి. మీ స్తోత్రం స్తోత్రం. మీ మాటలు విని ఉన్న ఒక్కొక్కరి జీవితాల్లో మీరే కార్యం చేయండి ఆయన. మీ బాహును చాపండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. యోగ్యులుగా మార్చిపెట్టకు గొప్ప ఆశీర్వాదానికి పాత్రులుగా తీర్చిదిద్దబడినట్లుగా మీ బాహును చాపి గొప్ప కార్యాలు కుటుంబాల్లో మీరు జరిగించమని వేడుకుంటున్నాం. దైవ సేవకుల్ని ప్రభువా గుర్తుపట్టి తండ్రి వారి ఆకలి తీర్చగలిగినటువంటి వారుగా దైవ సేవని ప్రోత్సహించి సేవ కొరకు ఖర్చు పెట్టి దేవుని మందిరం నిర్మించబట్టకు వారి కష్టార్జితాన్ని ఉంచేటట్లుగా తండ్రి మీ బిడ్డలందరినీ ఆ విధంగా మీరు ఆశీర్వదించండి. మీ బాహును చాపండి. ఆశ్చర్యకరుడా,
నమ్మదగిన వాడా, మీ స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాలమందు తండ్రి మరొకసారి మీ సన్నిధిలో మమ్మల్ని ఒక్కొక్కరిని తగ్గించుకొని అప్పగించుకుంటున్నాం తండ్రి. కనికరించండి, కృప చూపండి నాయన తండ్రి. మీ స్తోత్రం 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 స్తోత్రం. యేసురాజా, మా దోషములు మీరు మన్నించి క్షమించండి, పరిశుద్ధపరచండి తండ్రి. మీ స్తోత్రం స్తోత్రం. అయా తెలియక చేసినటువంటి పొరపాట్లన్నింటినీ దయచూపి దయతో కరుణించి క్షమించి మీ బాహును చాపి మమ్మల్ని ఒక్కొక్కరిని మీ కృప చేత ఆశీర్వదించి బలపరచమని దీవించమని మీ దయగల హస్తలో మా ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించుకొనిచున్నాం. అలాగే ఇంతవరకు వాక్యం చెప్పిన మీ దాసులు కూడా మరి ఎక్కువగా బలపరిచి ఇంకా నూతనమైన ప్రకటనలు అనుగ్రహించి దీర్ఘాయుషును కృపాక్షేమాలు విస్తారంగా మీరు అనుగ్రహించి ఇంకను పలు ప్రాంతాల్లో దైవ సేవకుల్ని శక్తివంతంగా వాడుకోమని వేడుకుంటున్నాం. మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మీ నీచి రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరిచి సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు.